హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? చాలా రోజుల నుంచి కామెంట్స్లో అడుగుతున్నారు వీరమాచినేని గారి డైట్ తర్వాత డయాబెటిక్ వాళ్ళు ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఒక డైట్ చార్ట్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. 2 మీల్ చేయాలా, లేకపోతే పోస్ట్ డైట్ ఎలా చేసుకోవాలి, పోస్ట్ డైట్ ఎన్ని రోజులు కంటిన్యూ చేయాలి, మల్టీవిటమిన్ వేసుకోవాలా, వాటర్ 4 లీటర్ తీసుకోవాలా, ఫ్యాట్ కంటిన్యూ చేయాలా, ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. ముందుగా అయితే ఎవరు షుగర్ కోసం డైట్ చేశారో వాళ్ళు HbA1c 5 బిలో వచ్చే వరకు డైట్ చేసుకోండి. అందరికీ 3 నెలలు 21 రోజులకి 5 బిలో వచ్చేస్తుంది అని పొరపాటు పడద్దు. ఎందుకంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇన్సులిన్ వాడారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డయాబెటిక్, మీరు డైట్ ఎంత పర్ఫెక్ట్గా చేశారు, ఇలా చాలా ఉంటాయండి. అందరికీ ఒకే రకంగా ఉండదు. ఒక 4 నెలలు చేశారు, HbA1c 5 బిలో రాలేదు, ఏ 6 7 వచ్చింది, అలాంటప్పుడు ఇంకో 2 నెలలు చేసుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు అంటే ఫ్యాట్ ఇంత ఇవ్వాల్సిన పని లేదు, 70 గ్రామ్స్ అలా ఇవ్వకుండా ఓ 30 గ్రామ్స్, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఏ మిస్టేక్ చేయకపోతే కీటోసిస్లోనే ఉంటారు కాబట్టి ఫ్యాట్ ఒక 30 గ్రామ్స్ ఇస్తూ, మీరు వెయిట్ తగ్గక్కర్లేదు అంటే 2 మీల్ చేసుకుంటూ, వెయిట్ కూడా తగ్గాలి ఇంకా తగ్గాలి అనుకోండి 1 మీల్ లిక్విడేట్ ఇలా మార్చి చేసుకుంటూ HbA1cని 5 బిలో తెచ్చుకొని అప్పుడు డైట్ స్టాప్ చేయండి. కాకపోతే ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే HbA1c 5 కాదండి 4.5 వచ్చినా కూడా మీరు సరైన ఫుడ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకోకపోతే, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోకపోతే ఖచ్చితంగా HbA1c ఇంకో నెలలో 7లోకి వెళ్ళిపోవచ్చు. అందులో డౌటే లేదు. ఎందుకంటే సార్ చెప్పారు కదా, విచ్చలవిడితనం అనేది రానివ్వకూడదు. తర్వాత అప్పుడు దాకా ఉదయం పూట 80, తిన్నాక వచ్చేసి 110 120 ఉన్న వాల్యూస్ మీరు కార్బ్ మెటబాలిజంలోకి వెళ్ళినప్పుడు కొంచెం పెరుగుతాయండి. ఎందుకంటే ఫ్యాట్ మెటబాలిజంలో ఉన్నప్పుడు తగ్గుతాయి, మనం కార్బ్స్ చాలా తక్కువ ఇచ్చామంటే. ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళినప్పుడు కొంచెం పెరుగుతాయి మెటబాలిజం చేంజ్ చేసినప్పుడు. అయ్యో వాల్యూస్ పెరిగిపోయినాయి కదా అని వెంటనే మీరు టాబ్లెట్స్ జోలికి అస్సలు వెళ్ళొద్దండి, అవసరం లేదు. మీ దాన్ని బట్టి, మీ లెవెల్స్ని బట్టి మీరే ఫుడ్ అడ్జస్ట్ చేసుకోవడం ముందు నేర్చుకోవాలి. ఎవరో క్రాంతి చెప్పడం కాదు, వీరమాచినేని గారు చెప్పడం కాదు, మీ బాడీ మీద మీకే కంట్రోల్ ఉండాలన్నమాట. తర్వాత వీరమాచినేని గారి డైట్కి తర్వాత రెగ్యులర్ డైట్కి, నార్మల్ డైట్లోకి వచ్చేస్తారు కదా, తేడా ఏంటి అంటే వీరమాచినేని గారి డైట్లో కార్బ్ చాలా తక్కువగా, మహా అయితే ఒక 10% కార్బ్ ఇస్తున్నాము, ఇంకా ఫ్యాట్ ప్రోటీన్ మిగతా 90% తీసుకుంటున్నాము. ఇక్కడ ఏం చేస్తాం అంటే బయటకు వచ్చాక కొంచెం కార్బ్ పెంచుతాము, కొంచెం ఫ్యాట్ తగ్గిస్తాము, అంతే తేడా. ఇప్పటిదాకా జనాల్లో ఉన్న అపోహ ఏంటి అంటే డయాబెటిక్ వాళ్ళు ఒక్కసారిగా తినొద్దు, కొంచెంగా తింటూ ఉండాలి, ఎక్కువ సార్లుగా తీసుకుంటూ ఉండాలి మీల్ అని. అదే తప్పండి, అదే మనం చేసిన పొరపాటు. కొంచెంగా తీసుకోవడం పక్కన పెడితే అసలు 3 సార్లు కూడా తినొద్దండి. మీరు కాఫీతో కలిపి చెప్తున్నాను నేను, మీరు ఏం తీసుకున్నా కూడా 2 మీల్ మాత్రమే చేయండి. ఈ 2 మీల్ కూడా సన్నగా ఉన్నవాళ్ళు, అండర్ వెయిట్లో ఉన్నవాళ్ళు 2 మీల్ చేయండి, 2 మీల్ కూడా సరిపోతుంది. ఇంకా కొంతమంది శరీరతత్వం లావుగా ఉంటారు, వాళ్ళు డయాబెటిక్ అయినా చాలామంది అంటారు షుగర్ వాళ్ళు సన్నగా అయిపోతారు అని. అందరూ అయిపోవాలని లేదు, కొంతమంది లావుగా కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఊరికే వెయిట్ పెరిగిపోయే తత్వం అనుకోండి, వాళ్ళు అసలు రోజు మొత్తం మీద 1 మీలే చేయండి. మీరు ఏం తినాలనుకున్నా ఒక్కసారే తినండి, మిగిలిన అంత టైంలో లిక్విడ్స్ మీద ఆధారపడి ఉండండి. అంతగా కావాలి అంటే కొంచెం ఫ్యాట్ తీసుకోవడం, ఓ 10 గ్రాములతో సూప్ చేసుకొని తాగడం, లేదా 10-15 గ్రాములతో బుల్లెట్ ప్రూఫ్ కాఫీ లాంటివి చేసుకొని తాగడం, లేకపోతే గ్రీన్ టీలో మిక్స్ చేసి తాగడం, దాల్చిన చెక్క టీ తాగొచ్చు, నిమ్మరసం తాగొచ్చు, ఇలా లిక్విడ్స్ మీద ఆధారపడండి. మీరు అనుకోవచ్చు అదేంటండి మేము ఈ డైట్ చేసిందే మామిడికాయలు తినొచ్చు, బిర్యానీ తినొచ్చు అన్నారు, స్వీట్స్ తినొచ్చు అన్నారు, ఇప్పుడు ఏంటి కొలుచుకొని తినాలి, 1-2 సార్లే మాత్రమే తినాలి అని చెప్తున్నారు అనుకోకండి. మనం ఇంతకు ముందులాగా బాగా తినేసి ఆ షుగర్ ట్యాబ్లెట్లు వేసుకొని ఇన్సులిన్ తీసుకొని షుగర్ కంట్రోల్లో పెట్టుకున్నప్పటికీ సార్ చెప్తూ ఉంటారు కదా, ఏదో ఒక పార్ట్ మీద వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు దాకా బాగుంటాము, తిరుగుతూనే ఉంటాము, కాలుకి ఎప్పుడు పుండు పడిందో కూడా తెలియదు, కాలు తీసేసేదాకా మనకి. అది వయసుతో కూడా సంబంధం లేదండి. కాబట్టి దయచేసి మన కాలు మన దగ్గర ఉండదు, మనల్ని ఎంతో ఇష్టపడతారు ఇంట్లో వాళ్ళు, ఇంకా అప్పటి నుంచి మొదలవుతాయి అన్నమాట. ఎందుకంటే మనం మనుషులు, మనమైనా అంతే, ఎన్ని రోజులను సేవ చేస్తారు చెప్పండి ఎదుటి వాళ్ళు మనకి. కాబట్టి మనం అంటూ ఉంటే మన వాళ్ళని చూసుకోగలిగేలా ఉండాలి, అంతే తప్ప మనం ఒకరితో చేయించుకునేలా ఉండకూడదు. నెక్స్ట్ కంటి చూపు, అప్పుడు దాకా మంచిగా ఉంటుంది, కంటి చూపు కరువైపోతుంది. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు చెప్పాల్సిన పని లేదు, చాలామంది ఇప్పటికే ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక నుంచి ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుందాం అండి. డైట్ ఎందుకు చేసాము అంటే ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకుందాం, లైఫ్ స్టైల్ని మార్చుకుందాము. ఓకే, మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఇక నుంచి ఏం చేస్తారు అంటే ఈ 3 మీల్ మాట మర్చిపోండి. చెప్పాను కదా, మీరు లావుగా కూడా ఉంటారు, త్వరగా లావయ్యే తత్వం అనుకుంటే మీరు 1 మీల్ చేయండి, రోజుకి సరిపోతుంది. ఆ 1 మీల్లోనే సరిపడా క్యాలరీస్ ఇవ్వండి, మిగిలినంత టైంలో లిక్విడ్స్ మీద ఆధారపడండి. అదేంటి మరి అప్పుడు కోమాలోకి వెళ్ళామా, కళ్ళు తిరిగి పడిపోమా, షుగర్ కదా, ఫ్యాట్ కూడా పెద్దగా తీసుకోవట్లేదు అనుకుంటారేమో, కానీ అక్కడ మనం టాబ్లెట్స్ వేయట్లేదు కాబట్టి ఆ ఛాన్సే ఉండదు. చక్కగా 1 మీల్లో సరిపడినన్ని క్యాలరీస్ ఇవ్వండి, మిగిలినంత టైం మీద లిక్విడ్స్ మీద ఆధారపడండి. అప్పటికి కొంచెం ఎనర్జీ తగ్గుతుంది అంటే ఒక 10-20 గ్రాములు ఫ్యాట్ తీసుకోండి, ఓకేనా. లేదు మీరు సన్నగా ఉన్నారు, అండర్ వెయిట్లో ఉన్నారు, 2 మీల్ చేసుకోండి.
అదే కనుక వాల్యూస్ పెరిగిపోతున్నాయని చెప్పేసి మీరు 2 మీలు 1 మీలు చేసి టాబ్లెట్స్ కూడా వేస్తారు అనుకోండి, అప్పుడు నిజంగానే కళ్ళు తిరిగి పడిపోతారు. అలాంటివి చేయొద్దు. కొంచెం అవగాహన, పూర్తిగా వీడియో వినండి, ఏం చెప్తున్నారు వినండి, వీఆర్కే సార్ వీడియోస్ చూడండి, అవగాహన పెంచుకొని మీ శరీరం మీద మీరు ఒక పట్టు తెచ్చుకొని అప్పుడు మొదలు పెట్టండి. వెయిట్ లాస్ కోసం చేసిన వాళ్ళ మాదిరిగా మీరు పోస్ట్ డైట్ తర్వాత నార్మల్ డైట్లోకి వెళ్ళడం ఇలా కాదండి. అసలు మొత్తం పోస్ట్ డైటే అనుకోండి. చక్కగా మీరు ఏం చేస్తారంటే 2 మీల్ చేయాల్సిన వాళ్ళు ఒక మీల్ని వచ్చి రా ఫుడ్ మాత్రం పెట్టుకోండి. మొలకలు ఖచ్చితంగా తీసుకోండి. ఒక గుప్పుడు మొలకలు తీసుకోండి. వాటితో పాటు బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు. తర్వాత నట్స్ సీడ్స్ తీసుకోండి. క్యారెట్ తురుము, వెజ్ సలాడ్స్, ఆమ్లెట్ మీ ఇష్టం. ఇలా ఎక్కువ రా ఫుడ్ మీద ఆధారపడి ఉండండి. ఇంకొక మీల్ వచ్చి లేదు కర్రీ కూడా తీసుకోండి. ఏదైనా కర్రీ కావాలంటే కర్రీస్ కూడా చేసుకొని తినండి. ఇంకొక మీల్ వచ్చి మిల్లెట్స్ లేదంటే బ్రౌన్ రైస్, ఇలా లో గ్లైసెమిక్ ఫుడ్ కుక్ చేశాక 100 గ్రామ్స్ ఉండేలా చూసుకోండి. లేదు ఆకలి తీరలేదు అనుకుంటే కొంచెం పెంచుకోండి. కుక్ చేశాక ఒక 100 గ్రామ్స్ ఉండేలాగా చేయండి. అలా చేసుకోండి స్టార్టింగ్లో. అక్కడికి సరిపోవట్లేదు అనుకుంటే అప్పుడు పెంచుకుందరు. కానీ దానికి 3-4 రెట్లు కర్రీ పెట్టుకోండి. అది వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా మీ ఇష్టం, కానీ ప్రోటీన్స్ బాగా అందేలాగా తీసుకోండి. అదే ఇప్పుడు పప్పు తినాలనుకోండి, ఒకేసారి 3-4 కప్పులు పప్పే వేసేసుకోకండి. ఎందుకంటే అందులో కూడా కార్బ్స్ ఎక్కువ ఉంటాయి కదా. పప్పు తినాలనుకున్నారు, 1 కప్పు పెట్టుకోండి పప్పు, 1 కప్పు దొండకాయ కూర పెట్టుకోండి, 1 కప్పు చికెన్ పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటారో మీ ఇష్టం అనమాట. అలా పెట్టుకోండి. అలా డివైడ్ చేసుకోండి, అన్నీ కూడా అందేలాగా శరీరానికి. నట్స్ సీడ్స్ తీసుకోవడం మానద్దు. మల్టీవిటమిన్ అంటారా, ఫ్రూట్స్ బాగా ఎక్కువ తీసుకోలేము కాబట్టి మల్టీవిటమిన్ స్టార్టింగ్లోనే ఆపేయాల్సిన పని లేదు. మల్టీవిటమిన్ వేసుకోండి కొన్ని రోజుల పాటు. ఫ్రూట్ కూడా ఏం చేస్తారు అంటే, ఒక యాపిల్ ఉంది సగం ముక్క తీసుకోండి, బొప్పాయి ఉంది 1 కప్పు బొప్పాయి ముక్కలు తీసుకోండి, లేకపోతే 1 కప్పు పుచ్చకాయ ముక్కలు తీసుకోండి. అంతే తప్ప ఫ్రూట్స్ తినొచ్చు కదా అని ఎక్కువ ఫ్రూట్స్ తినేద్దామని చూడొద్దు. స్వీట్స్ జోలికి వెళ్ళకపోవడమే మంచిదండి కొన్ని రోజుల పాటు. తర్వాత తినాలి అనుకున్నా కూడా ఏ తాటి బెల్లంతో, ఏ నువ్వులు ఉండో పల్లి ఉండో ఇలా చేసుకొని తినండి. అది కూడా రెగ్యులర్గా కాకుండా తినాలి అనిపించినప్పుడు. ఒక మీల్లో రా ఫుడ్ తీసుకోమన్నాను, కర్రీస్ అవి తీసుకోమన్నాను. ఇంకో మీల్లో వచ్చేసి కొంచెం మిల్లెట్స్, ఎక్కువ కర్రీ తీసుకోమన్నాను. కావాలంటే పల్చడి మజ్జిగ, మరి ఇంత పలుచగా తాగాల్సిన పని లేదు. డైరెక్ట్ సాల్ట్ వేసుకోకుండా ప్రాసెస్ చేసుకొని సాల్ట్ అది మజ్జిగ కూడా తీసుకోవచ్చు. చింతపండు వాడుకోవచ్చు. మీరు పోస్ట్ డేట్లోకి వచ్చాక అన్ని కూరగాయలు వాడుకోవచ్చు. చిక్కుడుకాయ కూడా తినండి. బంగాళదుంపలు లాంటి వాటి జోలికి వెళ్ళకండి. గింజ చిక్కుడు కూడా తినచ్చు, కానీ 1 కప్పు పెట్టుకోండి. 3 కప్పులు గింజ చిక్కుడు కర్రీ తినేద్దాం అనుకోకండి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న పదార్థాలని కొంచెం తక్కువగా తీసుకోండి. ప్రోటీన్స్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవి తీసుకోండి. ఫ్యాట్ అంటే కొబ్బరి నూనెలు తాగేయమండం, నెయ్యి వేసుకొని తినేయమండం నేను చెప్పట్లేదు. కాకపోతే హెల్దీ ఫ్యాట్స్ అనమాట. ఎగ్ తినండి, తర్వాత నట్స్ సీడ్స్ తీసుకోండి. మంచిగా సీడ్స్ బాగా తీసుకోండి. ఓకేనా, ఇలా మెయింటైన్ చేసుకోండి. ఇప్పటికి నేను చెప్పాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే డైట్ 4-5 నెలల పాటు చేసి ఉంటారు కాబట్టి మీకే ఒక అవగాహన వచ్చేస్తుంది. తర్వాత ఈవినింగ్ టైంలోనో లేకపోతే మీరు మధ్యాహ్నం సాయంత్రం తిన్నారు మీ మీల్, మార్నింగ్ ఏం తీసుకోవట్లేదు, అలాంటప్పుడు ఉదయం పూట సూప్ చేసుకొని తాగేసేయండి. ఒక ఎనర్జీ కోసం 10 గ్రాములు ఫ్యాట్ వేసుకోండి. ఆకలిగా కూడా అనిపించదు. లేదు సాయంత్రం ఒక 4-5 బుల్లెట్ ప్రూఫ్ కాఫీ లాంటిది తాగేసేయండి. లేకపోతే గ్రీన్ టీలో ఫ్యాట్ మిక్స్ చేసుకొని తాగండి. అసలు మీకు ఫ్యాట్తో కూడా పని లేదు, ఎనర్జీ సరిపోతుంది. సూప్స్ ఎన్నిసార్లు కావాలన్నా నార్మల్గా పెద్ద ఫ్యాట్ వేయకుండా సూప్స్ చేసుకొని ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు తాగండి వడపోసుకొని. ఇలా మెయింటైన్ చేసుకోండి. అప్పుడు కూడా చెక్ చేసుకోండి, వాల్యూస్ కొంచెం పెరుగుతున్నాయి అనగానే చక్కగా కొంచెం ఎక్సర్సైజ్ చేసుకోండి, వాకింగ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. తర్వాత ఒక బుక్ పెట్టుకోండి, తినకముందు ఎంత ఉంటున్నాయి వాల్యూస్, తిన్నాక ఎంత ఉంటున్నాయి, తిన్న 3-4 గంటల తర్వాత నార్మల్కి వస్తున్నాయా లేదా ఇది చూసుకోండి. తినగానే ఎలాగో పెరుగుతాయి, తిన్న ఒక అరగంటకో గంటకో వాల్యూస్ పెరుగుతాయి కొంచెం. తర్వాత 3-4 గంటలకి అవి అదుపులోకి వస్తున్నాయా లేదా అని చూసుకోండి. టాబ్లెట్స్ జోలికి మాత్రం వెళ్ళకండి. బాగా పెరిగిపోయి కొంతమందికి అందరికీ సేమ్ ఉండకపోవచ్చు, కొంతమందికి 300-400 పెరిగిపోవచ్చు. అలాంటి వాళ్ళకి ఇంకొన్ని రోజులు డైట్ చేసుకోవాల్సి రావచ్చు. కాబట్టి అలా అనిపిస్తే మాత్రం మీరు గ్రూప్స్లో అడగడమో లేకపోతే కామెంట్స్లో నాకు పెట్టడమో చేస్తే నేను డాక్టర్ గారిని ఎలా అప్రోచ్ అవ్వాలో చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మాత్రం దయచేసి షేర్ చేయండి, చాలామందికి అవసరం. ఎందుకంటే డైట్ చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు, పోస్ట్ డైట్లో ఫెయిల్ అవుతున్నారు. పోస్ట్ డైట్ పట్ల అవగాహన పెంచుకున్నారు అంటే లైఫ్ లాంగ్ ఏ టాబ్లెట్ లేకుండా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనమాట. ఖచ్చితంగా షేర్ చేస్తారు అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.